ఆత్మహత్యల నివారణకు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పలు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కొనియాడారు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే బాలల మనోవికాసం సాధ్యమవుతుందని తెలియజేశారు. పిల్లల ఆకాంక్షల మేరకు తల్లిదండ్రులు వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని తెలిపారు. గుంటూరు నెహ్రూ నగర్ 7వ లైన్ శ్రీ ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో శుక్రవారం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. మన దేశంలో అలోపతికి ధీటుగా హోమియోపతి వృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా హోమియో వైద్యానికి పెద్ద ఎత్తున ఊతమిస్తుందని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి దివ్య ఔషధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ అంజిరెడ్డి, డాక్టర్ చింత రవీంద్ర, స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, బిట్రగుంట మల్లిక, వాణి తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, దాని ద్వారా ఈ హెల్త్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు మెడికల్ క్యాంప్స్ ని కూడా కండక్ట్ చేయడం, దీనికి మా శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరికి కూడా సుపరిచితులు. ఆయన ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముందుగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టార్గెట్స్ పెట్టుకుంటున్నాం లైఫ్ లో. ఉదయం లేచినప్పటి నుంచి కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దగ్గర నుండి అందరూ కూడా ఏదో ఒక టార్గెట్ తో బయటకు వస్తాం. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు పెట్టుకొని అది ఫేస్ చేయకుండా మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లల మీద పెడుతున్నాం. మనం చేయలేని పనులన్నీ కూడా పిల్లల మీద వదులుతాం. నేను డాక్టర్ అవ్వలేదు కానీ మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, నేను అడ్వకేట్ అవ్వలేదు మా పిల్లలు సుప్రీంకోర్టు అడ్వకేట్ అవ్వాలి. ఈ విధమైనటువంటి ఆలోచనతో పిల్లల మీద మేము ఓవర్ గా వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసేటట్టు అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడమే మనందరం కూడా చేయగలిగాం. పిల్లల్లో ఎవరికి సంబంధించినటువంటి ఆర్ట్, ఎవరికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర ఒక ఆలోచన ఉంటుంది, మనం గైడ్ చేయడం వరకు. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే, స్కూల్ అట్మాస్ఫియర్ దగ్గర నుంచి మాస్టర్ గారికి వాళ్ళ స్కూల్ కి మంచి పేరు రావాలనుకుని ఒక ఇద్దరు ముగ్గురు టార్గెట్ చేస్తారు. తీరా 10%, 20% ఏదో కావాలనుకుంటారు. అట్లా ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఆన్ టార్గెటింగ్. మనకు ఉన్నటువంటి ఎయిమ్ ని మేము వేరే వాళ్ళ మీద టార్గెట్ చేస్తా ఉన్నాం. అట్లా దానివల్ల ఏంటంటే, నాకు కూడా మా తల్లిదండ్రులు ఏదో అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. నేను రాజకీయాల్లో ఉండాలనుకున్నాను. గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎన్నో ఒడుగుదొడుగులు ఎదుర్కొన్నాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో లాస్ చేసుకున్నాను. కానీ ఎట్ లాస్ట్ ఐ రీచ్ మై గోల్. నేను అనేది ఏంటంటే, పిల్లలకి ఎవరికి వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది, వాళ్ళు దానికోసం పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఎదుటోడి టార్గెట్ ని మన మీద రుద్దడం వల్ల అతను మెంటల్లీ స్ట్రెస్ గా ఫీల్ అవుతాడు. మనకు ఇచ్చేటువంటి ఎమోషన్, మేము ఇచ్చేటువంటి ప్రేమ అభిమానాల కన్నా ఈ టార్గెట్ యొక్క ఒత్తిడి అతని మీద ఎక్కువైపోతుంది. మన ప్రేమాభిమానాన్ని అనుభవించాలా లేకపోతే వాళ్ళ టార్గెట్ ని పూర్తి చేయాలనే దాని మీద అతను చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి దూరం అవుతాడు. దూరం అయినప్పుడు ఆ ఎమోషనల్ టచ్ ని దూరం అయినప్పుడు పిల్లలకి వేరే దారి లేక వాళ్ళందరూ కూడా ఇటువంటి డిస్టెన్స్ కి ఫాలో అయ్యి ఎక్కడో చోట ఇటువంటి అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు మనం పిల్లలకు అవసరమైనటువంటి అట్మాస్ఫియర్ ని కల్పించడం, వాళ్ళకి చేయగలిగి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో దానికి కావాల్సినటువంటి మనకి ఎలిజిబిలిటీ అంటే దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం అయితే పేరెంట్స్ చేయాలి. వాళ్ళకి ఎక్కువ టార్గెట్లు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణాన్ని మనం ఎవరిని కూడా ఆలోచించకుండా పిల్లలు ఏది చేయగలుగుతారో వాళ్ళ కోసం అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసే విధానానికిదే మనందరం కూడా పేరెంట్స్ దాని మీద శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండో ముఖ్యమైన విషయం, ఈరోజు డాక్టర్ గారు వచ్చారు. హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎబిలిటీ. ఆయన హోమియోపతి మీద ఈరోజు చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ప్రతి నిత్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కడి వీధి చివరిలో ఎక్కడికి వెళ్ళిన మెడికల్ షాప్స్, డాక్టర్స్, ఆర్ఎంపీలు అందరూ ఉన్నారు. సో మనం అందరం కూడా ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం.